ఇందాక ఒక మాట అన్నారు. కాంగ్రెస్ ఏదైతే ఉందో ప్రజలు నమ్మకం కలిగించడంలో 10 ఏళ్ల తర్వాత సక్సెస్ అయింది. ఇచ్చిన 6 గ్యారెంటీలు గాని, హామీలు గాని అన్నారు. కాకపోతే ఇక్కడ మనం ఒక చిన్న అంశాన్ని గమనించినట్లయితే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం బీఆర్ఎస్ కూడా అంతకు మించిన హామీలను, అంతకు మించిన మేనిఫెస్టోను ప్రజలకు చేరువ చేస్తామంటూ కూడా చెప్పింది. కాంగ్రెస్ ఏవైతే ఇచ్చాయో దానికన్నా ఎక్స్ట్రాగా ఇస్తామని చెప్పింది. మరి ఆ హామీలని ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారా? కేవలం కాంగ్రెస్ ఇచ్చిన హామీల మీద నమ్మకం ఉంది అంటారా? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో టీఆర్ఎస్ ఏమో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పింది, కాంగ్రెస్ 2,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పింది. ఆ రోజు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది అన్న పాజిటివ్ సెంటిమెంట్లో ఉంది. కానీ ఆ నాయకత్వం, కాంగ్రెస్ నాయకత్వం ఆ రకమైనటువంటి భరోసా కల్పించలేకపోయింది, ఆ రకమైనటువంటి గ్యారంటీ ఇవ్వలేకపోయింది. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతని మొత్తాన్ని వాడుకునేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వచ్చిందంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తున్నటువంటి ఫలితాలు కానీ, కర్ణాటక ఎన్నికలు కానీ, దాంతోపాటు ఎక్కువగా స్పీడ్గా వెళ్ళే రేవంత్ రెడ్డి కానీ, తన వ్యతిరేకులను కూడా తనకు అనుకూలంగా రేవంత్ రెడ్డి మలుచుకుని ఒక టీంలాగా ముందుకెళ్ళటం కానీ, కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి అంటే సంకోచాలు, భేషజాలు వదిలేసి కాంగ్రెస్ నాయకులంతా కలిసి ముందుకు నడవటం కానీ, ఇట్లాంటి అనేక విషయాలతోటి కాంగ్రెస్ ఆ భరోసా కల్పించింది. కానీ 2014లో ఇదే కాంగ్రెస్ 2,00,000 రుణమాఫీ చేస్తా అన్న నమ్మకాన్ని ఆ రోజు ప్రజల్లో కల్పించలేకపోయింది. అరవింద్ గారు